వెల్కమ్ టు క్వశ్చనర్. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఖచ్చితంగా రాలవు. జగిత్యాల జిల్లా బర్తీపూర్కు చెందిన ఓ నకిలీ బాబా మంత్రాలతో గర్భం తెప్పిస్తానంటూ బురిడీ కొట్టిస్తున్నాడు. పూజలు చేసి మీ కష్టాలు తీరుస్తానంటూ మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడు. సంతాన శోకంతో అల్లాడిన మహిళలను తమ కామ వాంఛలకు వాడుకుంటున్న నికృష్ట దొంగ బాబా వ్యవహారాన్ని ఐ న్యూస్ బట్టబయలు చేస్తుంది. అతను ఆటో డ్రైవర్. కట్ చేస్తే దేవుడి వేషం కట్టాడు. మహిళలను బాబాగా నమ్మించాడు. సంతానం కలిగిస్తానంటూ మానసిక రోగాలను నయం చేస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మీకు న్యాయం జరిపిస్తాడు. సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది. బర్తీపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధాయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్ అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. ఏం జరుగుతుంది అసలు? ఏం తప్పు చేసినా? ఏం జరిగింది? తప్పు చేస్తుంటే రెడ్డానికి పట్టుకో, ఫస్ట్ చెప్పి నో ప్రాబ్లం లోపలికి ఏం తప్పు ఉండు అని నాకు 100 మంది ఇప్పుడు రాళ్ళు ఫోన్ కాల్ రారు ఇద్దరు చెప్పి కొన్ని వద్దని చెప్పి నా కారణం నాకు భయపడుకుంటాడు. అదే అన్న నేను ఏం చేసినా నేను ఏదో చేసినా నేను ఏం తప్పు చేసినా నీకు నేను తప్పు చేసింది ఏముందా? నీకు తప్పు చేసింది ఏముందా? మేకల్సి అంటే ఎవరు తెలుతామని ఒక్కడు వచ్చినా అసలు ఏంది వ్యవస్థ? ఏం జరుగుతుంది అసలు? ఏం తప్పు చేసినా? ఏం జరిగింది? తప్పు చేస్తుంటే రెడ్డానికి పట్టుకో, ఫస్ట్ చెప్పి నో ప్రాబ్లం లోపలికి ఏం తప్పు ఉండు అని నాకు 100 మంది ఇప్పుడు రాళ్ళు ఫోన్ కాల్ రారు ఇద్దరు చెప్పి కొన్ని వద్దని చెప్పి నా కారణం నాకు భయపడుకుంటాడు. అదే అన్న నేను ఏం చేసినా నేను ఏదో చేసినా నేను ఏం తప్పు చేసినా నీకు నేను తప్పు చేసింది ఏముందా? నీకు తప్పు చేసింది ఏముందా? మేకల్సి అంటే ఎవరు తెలుతామని ఒక్కడు వచ్చినా దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు. గుడికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన మనస్సును శాంతపరుస్తోంది. కానీ ఇలాంటి బాబాలు మాటలతో మాయ చేస్తారు. ఇలాంటి నకిలీ బాబాల్ని ఏం చేయాలి? అసలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఒకరిపోతే మరొకరు ఎలా పుట్టుకు వస్తున్నారు? మంత్రాలకు పిల్లలు పుడతారా? మనుషులకు రోగాలు నయం చేసే మంత్రతంత్ర శక్తులు ఉంటాయా? అన్ని సమస్యలకు రోగాలకు పరిష్కారం బాబాల పూజలైనా? దేవుళ్లను అడ్డం పెట్టుకుంటున్న కామ పిశాచుల్ని ఏం చేయాలి? ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ శివాని ఉన్నారు. శివాని, చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? మంత్రాలతో సంతాన భాగ్యం అంటూ, మంత్రాలతో రోగాలను నయం చేస్తానంటూ ఈ బాబా చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అండ్ ఈ బాబా మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? రైట్, థ్యాంక్ యూ శ్రీజ. ఎస్, జగిత్యాల జిల్లా బర్తిపూర్కు చెందిన ఓ నకిలీ బాబా గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. అతను ఆ ఆటో డ్రైవర్ నుంచి ఇప్పుడు నకిలీ బాబాగా అవతారం ఎత్తిన సందర్భం మనం చూస్తున్నాము. సో నకిలీ బాబాగా అవతారం ఎత్తడమే కాకుండా సంతానం భాగ్యం కల్పిస్తాను, మీకు ఏమైనా రోగాలు ఉంటే అవి కూడా తొలగిస్తాను అని అంటూ మాయ మాటలు చెప్పి మహిళలను లొంగ తీసుకొని వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా ఒకవేళ బెదిరిస్తే లీక్ చేస్తా అంటూ బెదిరించడం అనేది కూడా మనం ఈ సందర్భాలన్నీ చూస్తున్నాము. సో అసలు ఏంటి ఇలాంటి బాబా గురించి మనం ఇప్పుడు కాదు కొత్తగా వింటుంది. అసలు ఎప్పటి నుంచో ఇలాంటి నకిలీ బాబా సంబంధించి మనం న్యూస్ వింటూనే ఉన్నాం. కానీ ఒకరు పోతే ఇంకొకరు ఇలా పుట్టగొడుగుల్లా వస్తూనే ఉన్నారు. ఇలాంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉంటుంది అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏంటి బాబా సంగతి ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేస్తున్నారు బాబాతో, లైక్ పోలీస్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు
తీసుకుంటున్నారు అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇదే అంశంకి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి అధికార ప్రతినిధి, అండ్ ఆల్సో ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ IAS. సో వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి వెంకటేశ్వరరాజు గారు. సో ముందుగా మీరు చెప్పండి, ఏంటి అసలు నకిలీ బాబా, ఒక ఆటో డ్రైవర్ నుంచి నకిలీ బాబాగా అవతార్ ఎత్తడమే కాకుండా ఇప్పుడు మహిళలని లొంగపరుచుకొని మాయమాటలు చెప్పి ఇలాంటి వీడియోస్, ఫొటోస్ లీక్ చేస్తుంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తుందా అన్నట్టు ఒక బాధ కూడా, భయం కూడా మనకు పుట్టుకొస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అమ్మ, మనం ఒకటి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే కాషాయంబరదారులందరూ కూడా సాధులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు కాదు. నెంబర్ 1. ధవళ వస్త్రదారులందరూ కూడా రాజకీయ నాయకులు, వాళ్ళేదో ఉద్ధరిస్తారు అనేటువంటిది కాదు. తర్వాత నల్ల కోటేసుకున్న వాళ్ళందరూ కూడా అడ్వకేట్లు, వాళ్ళందరూ మంచి అడ్వకేట్లు. లేకపోతే కోటేసుకున్నాడు కాబట్టి ఆయనే అడ్వకేట్, ఆయన చేయకుంటే ఇంకోటి చేయలేరు అనేటువంటిది కూడా లేదు. అంటే మనం ఎవరైతే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి విషయంలో. ఇవాళ మన ఒక్క రిలీజియన్ లోనే కాకుండా అన్ని రిలీజియన్స్లలో కూడా ఇవాళ పాస్టర్స్ కానీ, ఇవాళ మౌలవీలు కానీ, ఇవాళ విషయంలో ఏదైనా సరే ఎనీ క్యాస్ట్ అండ్ ఎనీ రిలీజియన్స్లలో కూడా ఇటువంటి దొంగ బాబాలు, ఇటువంటి దొంగ వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే మనం ఒక్కటి గ్రహించాల్సిన అవసరం ఏంటంటే, ఒక్కటి, ఎవరు తప్పు చేసినా, వారు బాబా అయినా, సాధు అయినా, సన్యాసి అయినా, పాస్టర్ అయినా, మౌల్వి అయినా, ఇంకెవరైనా సరే చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షార్హులే. వాళ్ళది ఎప్పుడైతే దొరుకుతుందో తప్పకుండా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారంగా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలకు కూడా మనం ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజు గారు, ఓకే, మీరు పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అది సెకండరీ. బట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే, ఇలాంటి నకిలీ బాబాలని గుర్తించడం ఎలా అనేది మనం చాలా శ్రద్ధ పెట్టి ఆలోచించాల్సిన విషయము. ఇదంతా పెంట స్టార్ట్ అయింది ఫస్ట్ ఒక నకిలీ బాబా ఎవరో అని జనాలు గుర్తించలేకపోతున్నారు. సో ఎలా జనాలు ఎట్లా తయారైపోయారంటే, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానమ్మా. ఎవరో వస్తున్నారు, ఎవరో ఏదో చెప్పారు, 2 విషయాలు చెప్పారు, తర్వాత వాళ్ళకు ఒక 10 మందో 20 మందో వాళ్ళకు చేలాలు ఉంటారు. అంటే శిష్యుల్లాగా వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళకి పేడ్ శిష్యులు అంటారు వాళ్ళను. ఎవరికైనా సరే చెప్తున్నాను, పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అనౌన్స్మెంట్ చేయించుకుంటూ, వాళ్ళ యొక్క ప్రొపగండా చేయించుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి రియల్ గా ఏంటంటే, ప్రజలలో కూడా అవేకనింగ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా. ఎవరిని అంత తొందరగా నమ్మొద్దమ్మా. ఎందుకు విషయం అంటే, ఇవాళ విషయం తరతరాల నుంచి వచ్చేటువంటి పీఠాలు ఉన్నాయి, తరతరాల నుంచి వచ్చేటువంటి మఠాలు ఉన్నాయి, తరతరాల నుంచి వచ్చేటువంటి ఏదైతే సాధు సన్యాసుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. వాటిలలో ఏదైనా జరిగింది అంటే మనం తప్పకుండా మనం వాళ్ళను ఒకసారి, అరే ఇలా ఇంత పూర్వాచారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా చేసిండ్రు అనేటువంటిది ఒక మనం శోచనీయం. అది మనం గ్రహించాల్సినటువంటి అవసరం. కానీ ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లాగా వస్తున్నటువంటి వాళ్ళను తప్పకుండా గ్రహించి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు తయారయ్యారు, ఎలా తయారయ్యారు, వాళ్ళు దోచుకోవడానికా లేకపోతే ఇటువంటి విషయాలు చేయడానికా అనేటువంటిది మనం ప్రజలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఇవాళ అనేకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి మోసాలలో ఇదొక మోసం. వాళ్ళు చూడండి, ఆ పిల్లగాని నేను కాపాడుతున్నాను చెప్పేసి ఒక పాస్టరు ఆ పిల్లగాని చంపేశాడు. ఆ తల్లి ఏ విధంగా విషయం చెప్తున్నాను. తర్వాత రాజస్థాన్ లో జరిగినటువంటి ఆ స్వామి అరెస్ట్ అయ్యేంత వరకు పెద్ద దొరస్వామి విషయం చెప్తున్నాను. అరెస్ట్ అయిన తర్వాత ఏ విధంగా తెలిసింది. కాబట్టి నేను అనేటువంటిది ఏంటంటే, ప్రజలు కూడా అప్రమత్తంతో ఉండి, ఎవరు ఎటువంటి వాళ్ళు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి తెలియనంత వరకు కూడా మనం వాళ్ళను ఈజీగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏ కాషాయం బరదారుడు కానీ, పాస్టర్ కానీ, మౌల్వి కానీ ఎవరైనా చేయడానికి వస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో గ్రహించి వాళ్ళను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా, ఇవాళ కొంచెం అనుమానం వచ్చినా డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా మనం ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక విషయం చెప్తున్నానమ్మా, ఇవాళ దొంగ డాక్టర్లు ఏ విధంగా, ఇవాళ దొంగ డాక్టర్లు విషయం చెప్తున్నాను నేను, పిల్లలను పుట్టిస్తాము, పిల్లలను ఏదో రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు. మా దగ్గరికి వస్తే ఇక అవన్నీ కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. సో జనాలనేది చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఇలాంటి ఒక సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది అనేది మనం జాగ్రత్త పడొచ్చు ముందుగానే.
అవునమ్మా, ఒక్క విషయం చెప్తాను. పాపం ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక ఆపద జరిగింది, ఏదైనా ఒక ఆపద వచ్చింది, దాన్ని ఇమ్మీడియట్ గా మనం దాన్ని దూరం చేసుకోవాలనేటువంటి భావనతోనే ఉంటారు. కానీ కొంచెం ఆచి తూచి ఇది కలికాలం అమ్మా. కానీ రాజు గారు ఇప్పుడు జనాల మైండ్ సెట్ కూడా ఎలా అంటే, ఒక బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో ఉన్న పల్స్నే ఆ బాబాలు కూడా పట్టుకుంటారు. బాధలో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఎంత త్వరగా సాల్వ్ అయిపోతే అంత మంచిది అన్నట్టుగా ముందడుగులు వేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలో ఉంటారు. అవును, వాళ్ళేమో ఏంటంటే వాళ్ళ యొక్క ఆ వీక్నెస్ ను పట్టుకొని క్యాచ్ చేసుకుంటారు. ఏదో ఒకటి వీళ్ళ దగ్గర తీసుకోవాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. రైట్, రాజు గారు మాట్లాడదామంటే కంటిన్యూ చేద్దాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. హార్పిక్ పేరు వినే ఉంటారు, కానీ హార్పిక్ నా టాయిలెట్ కోసం కాదు. ఎందుకు? ఇండియన్ టాయిలెట్ కోసం డిటర్జెంట్ ఫినాయిల్ సరిపోతాయి. కాన్ఫిడెంట్? ఖచ్చితంగా. ట్రై హార్పిక్ టోటల్ క్లీన్. టాయిలెట్ మూలమూలలా 10 రెట్లు మెరుగ్గా శుభ్రం చేస్తుంది. ఎక్కువ పడుతుంది కాదు, ఇంతే. దీని కొత్త థికెస్ట్ ఎవర్ ఫార్ములా చాలా సేపు నిలుస్తుంది. మొండి మరకలను మూల నుండి తొలగిస్తుంది. టాయిలెట్ ను మెరిపిస్తుంది. వావ్, హార్పిక్ టోటల్ క్లీన్ అంటే 100% కాన్ఫిడెన్స్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రైట్, వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లాలో జరిగిన దొంగ బాబా ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఏ విధమైన సిచ్యువేషన్ ఉందో. ఏంటి ఇలాంటి ఒక బాబాలు, లైక్ ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలానే బాబాలు, నకిలీ బాబాల గురించి మనం విన్నాము, చూస్తూనే ఉన్నాము. ఎక్కడ లూప్ హోల్ ఉంది, అసలు ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని అడిగితే ఏం చెప్తారండి? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? యాక్చువల్ గా ఈ బాబాలు, నకిలీ బాబాలు, నిజమైన బాబాలు ఇవంతా ఎప్పుడు ఉండరమ్మా. ఎప్పుడు ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. అవును, మనలో ఉండేటువంటి మన అమాయకత్వాన్ని, మనకు ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించేవాడెవడో దొరకాలి. కాబట్టి దేవుడు అనేవాడు కనపడు. కానీ ఇలాంటి వాళ్ళు మా ఎదురు కనపడి మేము చేసేస్తాం, మీకు మేము మంత్రం వేస్తాము, లేదా తీర్థం ఇస్తాము, లేకపోతే పూజలు చేస్తాము అని చెప్పి అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది ఈ బాబాల యొక్క వాళ్ళ మామూలుగా చేసే పని. అవును, వాళ్ళు ఏంటంటే మీకు చూడండి, అనేక రకాల బాబాలు ఉంటారు. వాళ్ళు ఏదైనా నేరం చేయరాని పని చేసి శిక్ష పడే నేరం చేసినారు అప్పుడు మాత్రమే వాళ్ళు నకిలీ బాబాలా, వాళ్ళు ఏం చెడ్డ చేశారు అనేది బయటకు వస్తుంది. తప్పితే వాళ్ళు మామూలుగా జరిగిన రోజులు జరుపుకుంటూనే ఉంటారు. అమాయకుల్ని వాళ్ళు మోసం చేస్తారనమో, లేకపోతే ఇంకోటనమో, వాళ్ళకి ఏదో ఒకటి రకంగా జనాలు పోతారు వాళ్ళ దగ్గరికి, పూజలు చేస్తారు, డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు సర్వైవ్ అవుతూనే ఉంటారు. చాలా మంది బాబాలు ఇప్పుడు మనకి ఎవరు మంచో ఎవరు చెడ్డో అనేది ఎప్పుడు కాదు, మనకు తెలియదు. వాళ్ళు నేరం చేయనంత వరకు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు వాళ్ళని నమ్ముతూనే ఉంటారు. అమాయకులు వాళ్ళ దగ్గరికి పోతూనే ఉంటారు, వాళ్ళ చేత పూజలు చేయించుకుంటారు, ఇంకోటి చేస్తారు. వీళ్ళ నమ్మకాలు ఏంటంటే ఆయన దగ్గరికి పోతే ఏదో చేశాడు, లేకపోతే ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు ఆ శిష్యులు ఉంటారు అనమాట. నిన్ననే ఒక ఆయనకి ఇది అయిపోయింది, చాలా బాగా మంచి జరిగింది, మొన్న ఇంకొక ఆమెకి ఇది జరిగింది, వాళ్ళంతా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా రండి, మీకోసం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రమోషన్ అది విన్నప్పుడు, ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏదొక్కటి దొరికినా కూడా దాన్ని పట్టుకొని కష్టం నది ఈదాలనుకునే రకంలో ఉంటాం అనమాట. ఆ అమాయకత్వాన్ని, ఆ వాల్నరబిలిటీ అంటారు. అంటే మనం ఏదైనా ప్రాబ్లం లో ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు పట్టుపడ్డాక వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం హర్యానా ఇష్యూ ఒకవేళ తీసుకుంటే అక్కడ ఒక బాబా ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, రేప్ కేసు అని చాలా చాలా కేసెస్ ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. బట్ స్టిల్
16th టైం ఆయన బెయిల్ మీద బయటికి రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఏంటి 16 కాదమ్మా, దొరికిన 30 సార్లు పేరోల్ బయటకు వచ్చాడు. ఎస్ చూస్తున్నాం ఆ సిచ్యువేషన్. సో ఏంటి దొరికినంత దోచుకొని ఆ తర్వాత చిన్న చిన్న కేసులతో బయటపడొచ్చు అన్న ధీమతో వాళ్ళు ఉంటారా? తప్పకుండా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి, వాళ్ళకి సహాయం చేసేటువంటి నాయకులు, రాజు మన ఉద్యోగస్తులు, లేకపోతే కోర్టులో ఒకటి ఉంటాయి. వాళ్ళని ఏంటంటే వాళ్ళకి అంత శక్తి వాళ్ళు సంపాదించుకున్నప్పుడు డబ్బులు లేకపోతే ఆస్తులు దాన్ని ఉపయోగించుకొని సిస్టమ్ ని మేనేజ్ చేస్తారు వాళ్ళు. అది మనకు సాధారణంగా కనపడుతుంది. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఆయన వాళ్ళ ఆస్తులు చూస్తేనో వాళ్ళకుండే భక్తులను చూస్తేనో వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారా అనుకుంటాం. కానీ ఏదైనా నేరం చేసినప్పుడు మాత్రం అప్పుడు మనకి బయటకు వస్తుంది, ఓహో విడిపోయి అంత శుద్ధ పనికిమాలోడు అని చెప్పి. ఇంతవరకు వాళ్ళకి జరుగుతూనే ఉంటది. వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయే వాళ్ళు ఉంటారు. అదే సామాన్య ప్రజలే కాదు, పెద్ద వాళ్ళు కూడా పోతారు. బాగా సొసైటీలో పేరున్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకొక రంగంగా ఉండేవాళ్ళు, ఆ ధనవంతులు వాళ్ళ దగ్గరికి పోతారు. ఇది చేయండి అది చేయండి అని చెప్పి వాళ్ళు మేము చేసినట్టు చూపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా తప్పు జరిగి చేయరాని పని వాళ్ళు చేసినప్పుడే వాళ్ళని చట్టానికి లోబడి వాళ్ళని శిక్ష పడుతుంది తప్పితే అది జరగనంత వరకు జరుగుతూనే హ్యాపీగా వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. మేజర్ గా ఎలాంటి శిక్షలు పడతాయి సార్? మీకు ఐడియా ఉండుంటే. శిక్ష అంటే బాబాకు శిక్ష పడదమ్మా. బాబా చేసిన పనికి, బాబా ఏదైనా ఒక చేయరాని పని, ఒక రేప్ చేయడమో, ఒక దొంగతనం చేయడమో, లేకపోతే ఏదైనా చేయరా వాళ్ళకి ఒకటి చేస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడము, ఇలాంటి వాటికి సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారము చట్ట ప్రకారము వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పితే అవి చేయనంత వరకు, లేకపోతే అవి బయటికి రానంత వరకు వాళ్ళని ఎవరు ముట్టుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎట్లా కూడా మేనేజ్ చేసే సొసైటీని కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు తప్పితే వాళ్ళని ఆపే అవకాశం మనకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, దేశం మొత్తంలో చూసుకుంటే కొన్ని వందల మంది బాబాలు ఉంటారు. మళ్ళీ ఎక్కడైనా బాబాలు తప్పు చేసినప్పుడే బయటకు వచ్చి అయ్యో దొంగ బాబాను, నకిలీ బాబాలు అంటారు తప్పితే లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సో సార్, ఇప్పుడు మీ ఒపీనియన్ లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అని మీరు అంటారు? మీరు ఇప్పటి వరకు మీ సర్వీస్ లో చాలానే కేసెస్ ఇలాంటివి చూసుంటారు. సో ప్రజల సైడ్ నుంచి కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా మానవాతీత శక్తులు ఉండవు. ఏ బాబా కూడా అదేదో మంత్రం వేసో లేకపోతే పూజ చేసో ఇది మీ కష్టాన్ని తొలగిస్తాను అంటే నమ్మేటప్పుడు అది నమ్మాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏది దొరికితే దాన్ని పట్టుకొని కష్టాల నుంచి బయటపడాలనే తత్వం మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని బాబాలు ఉపయోగపట్టుకుంటారు అనమాట. సో అది మనం కష్టపడి మన కష్టాల నుంచి బయటపడాలి తప్పితే మంత్రాలకు తంత్రాలకు జరగదు అనేది ప్రజల్లో రావాలి. అది చదువుకున్న వాళ్ళకి, కొంచెం సమాజంలో ఒక స్థితిలో ఉండే వాళ్ళు కన్నా ఆలోచిస్తే ఈ బాబాలంతా ఏమీ చేయలేరు, వీళ్ళకి ఏమి గొప్ప శక్తులు ఉండవు, వాళ్ళు మనలాంటి మానవులే అని అనుకున్న రోజున వీళ్ళకు ప్రోత్సాహం తగ్గుతుంది. వీళ్ళు ఉండకుండా ఉంటారు కానీ వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి ఆ పేరు ప్రఖ్యాతులు ఉండవు. అప్పుడు వాళ్ళ ద్వారా నష్టపోయే అవకాశం తగ్గుతుంది. కానీ ఆ దురదృష్టం ఏంటంటే చదువుకునే వాళ్ళు కూడా పోతున్నారు వాళ్ళ దగ్గరికి, నాయకులు పోతున్నారు, పెద్ద ధనవంతులు పోతున్నారు. వాళ్ళు పోయినప్పుడు మనం కూడా పోవచ్చు కదా అనే ఇది జరుగుతుంది సమాజంలో. ఓకే. సో రాజు గారు, ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఆబ్వియస్ గా నో అని ఆన్సర్ మనకు తెలుసు. బట్ స్టిల్ దేవుళ్ళ పేరు చెప్పుకుని ఇలాంటి బాబాలు పుట్టుకొస్తున్నారు. అండ్ వాళ్ళ మాయమాటల్లో పడి జనాలు కూడా వాళ్ళని నమ్మి మోసపోయి ఆ తర్వాత ఆటోమేటిక్ గా దేవుడి మీద కూడా నమ్మకం పోయేలా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు బాబాలు. సో ఏంటి అసలు అన్ని సమస్యలకు, రోగాలకు పరిష్కారం బాబాల దగ్గర ఉంటే అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు? నేను ఒక విషయం చెప్తానమ్మా. నేను రెడ్డి గారిని విభేదిస్తున్నాను. ఒక్క విషయంలో నేను రెడ్డి గారిని విభేదిస్తున్నాను. మానవాతీత శక్తులు అనేటువంటిది ఏంటంటే కలియుగంలోనే మనం చూసామమ్మా. అంటే విషయం ఏంటంటే బ్రహ్మాండమైనటువంటి మంచి ఆధ్యాత్మిక చింతనతో అదే ఆ దేవదేవుల మీద, ఆ దేవుళ్ళ మీద, ఆ తల్లుల మీద ఇప్పుడు దశమహావిద్యలను ఉంటాయి, అనేకమైనటువంటి విద్యలు ఉంటాయి. వామాచారం అని, శిష్టాచారం అని అనేకమైనటువంటి విద్యలు ఉంటాయి. అంటే విషయం చెప్తున్నాను, వాటి మీద లోపట అంత డెప్త్ గా పోయినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో కొద్ది మంది మాత్రమే ఉంటారు. వాళ్ళు
చాలా ఆదర్శంగా పనిచేస్తారు. ఈ విధంగా చిల్లరగా చేయరు వాళ్ళు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మన కళ్ళ ముందుగా తెలుసు మనం కలియుగంలో ఉన్నాం. ఇవాళ కలియుగంలో ఒక్క పాదం మీద నడుస్తుంది ధర్మం. కాబట్టి చాలా మంది నకిలీ బాబాలు ఉన్నారు, దానికి నేను అంగీకరిస్తాను. కానీ ఒక్క విషయం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనతో ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, ఆశ్రమాధిపతులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. అందరూ కూడా అటువంటి వాళ్ళు కాదమ్మా. చాలా ఇవాళ ఒక్క విషయం చెప్తాను. ఇవాళ చిన్నజీయర్ స్వామి వారే అనుకోండి, లేకపోతే మాతా అమృతానందమయ్య అనుకోండి, ఇవాళ చాలా పూర్వకాలంలో చూస్తే రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కాచార్యులు, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ అంత దూరం ఎందుకండి, ఇవాళ మనం రామకృష్ణ పరమహంస, ఇవాళ అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరమ పవిత్రంగా ఆ వాళ్ళు తలుచుకున్నటువంటి దేవుళ్ళను మొక్కుకుంటూ వాళ్ళకి అతీతమైనటువంటి శక్తులు అనేకమంగా ఉన్నాయి. కానీ అయినా కూడా వాళ్ళు మనం ముందర చూడలేదు. కానీ సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తా. మనం ఇవాళ ఎవరు కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు. మన అందరికీ తెలిసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 100 మంది ముందట కూర్చుంటే వాళ్ళ కొంతమందికి అనుమానాలు వచ్చాయి. ఆయనను గ్రహించాడు. ఆయన గ్రహించి పోలేరమ్మా నాకు చుట్టముట్టించు తల్లి అని అంటే ఆ యొక్క గ్రామ దేవత రాజు గారు మీరు అంటుంది చాలా కరెక్ట్ అండి. ఓకే, ఆ టాపిక్ గురించి మాట్లాడితే కరెక్టే. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ నమ్మకం అండ్ మూఢనమ్మకంకి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది తెలుసుకోవాలి. అదే జనాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ టాపిక్. నేను అదే ఒక విషయం చెప్తున్నానమ్మా. దొరికేంత వరకు దొరకనంత వరకు దొర స్వామి, దొరికితే దొంగ స్వామి. కానీ ఒక్క విషయం మాత్రం నేను అందుకొరకే చెప్తున్నాను. ఇవాళ ఆధ్యాత్మిక చింతన, మూఢనమ్మకం, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మూఢనమ్మకంతో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది డేంజరస్. ఒక్క విషయం చెప్తున్నాను. ఇవాళ అనేక మంది స్వాములు ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ కఠినమైనటువంటి ఈ యొక్క నిబంధన, ఇది నిబంధన అని ఎవరు చెప్పరు. స్మరణ చేసుకోమంటారు, చాంటింగ్ చేయమంటారు, ఏది మన యజ్ఞం చేయమంటారు, యజ్ఞయాగాది క్రతువులు చేయమంటారు. అంతేగాని వాళ్ళు ఈ విధంగా ఆ విధంగా చేయనేటువంటి కఠినమైనటువంటి ఏ నిర్ణయాలు వాళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి నేను అనేది ఏంటంటే 100% బాబాలు అందరూ కరెక్ట్ కాదు. తర్వాత ఎవరైతే మంచి బాబాలు ఉన్నారో వాళ్ళకి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అతీత శక్తులు ఉన్నాయి చాలా మంది దగ్గర, కానీ వాళ్ళు మంచికి ఉపయోగిస్తారు. అటువంటిది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మానవ జీవన విధానంలో. అయితే రాజుగారు ఒక్క నిమిషం అండి. సో ప్రభాకర్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారండి? మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఇప్పుడు యాక్చువల్ గా ఈ కాషాయ బట్టలు వేసుకొని మేము మీకు ఏదో మీ వ్యాధి నయం చేస్తాము, మీకు పిల్లలు పుట్టేటట్టుగా చేస్తాము, లేకపోతే మీ కష్టాల నుంచి బయటేస్తాము అనేది అది అలాంటి భావాలు వేరు. ఆధ్యాత్మిక చింతనతో ఒక లెవెల్కి వచ్చేసి వాళ్ళ మఠాల్లోనో లేకపోతే వాళ్ళకి ఆశ్రమాల్లోనో వాళ్ళు వేరు. వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాళ్ళ దగ్గర ఇలాంటి అవకాశం ఉండదు. వాళ్ళకి మానవాతీత శక్తులు ఉన్నాయా లేవా, వాళ్ళు సాధించారా లేదా అనేది పక్కన పెడితే ఈ విధంగా సామాన్య మానవుల్ని వాళ్ళ బాధలను లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి దానికి డబ్బులు తీసుకోను లేకపోతే వాళ్ళని నమ్మించి మోసం చేయడము అనేది ఆ సపరేషన్ చూడాలి. ఎవరైనా సరే నిష్ఠతో ఉన్నటువంటి హై లెవెల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు ఇలా దగ్గరికి రమ్మని కూడా చెప్పరు. వాళ్ళు పూజలు చేయమంటారే కానీ నేను పూజ చేసేసి మీకు పిల్లలు పుట్టేట్టుగా చేస్తాను లేకపోతే మీకు అలాంటి వాళ్ళు ఉండరు. కాబట్టి మనం అది వాళ్ళని ఎవరు ఎంతవరకు మనం నమ్మాలి నమ్మకూడదు అనేది మన ఆలోచన బట్టి ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రాజు గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మంత్రాలకు మోసపోకుండా ఎటువంటి వైద్య సేవకైనా సైంటిఫిక్ వైద్యానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నమ్మకం మూఢనమ్మకానికి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని మనం అర్థం చేసుకుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి రాకుండా ఉంటుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.